ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో మనం HTML లో ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ ట్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి, మన టెక్స్ట్ ని రకరకాల వేస్ లో ప్రజెంట్ చేయడం ఎలాగా, ఇలాంటి విషయాలన్నీ మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఇంతకు ముందర వీడియోలోనే నేను మీకు బేసిక్ HTML ట్యాగ్స్ కొన్ని చూపించాను, లైక్ HTML హెడ్, బాడీ. ఈ ట్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అన్నది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వాటి గురించే మళ్ళీ తెలుసుకుందాం. ఇంతకు ముందర చూడండి, ఈ ప్రకారం కనుక మన ట్యాగ్స్ అప్లై చేసి ఉంటే, లైక్ H2 లో ఉండి స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అంటే కనుక నాకు నా టెక్స్ట్ అనేది ఫైనల్ గా బ్రౌజర్ లో నేను చూస్తున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రకరకాల ట్యాగ్స్ ని సప్లై చేస్తూ మన టెక్స్ట్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ ట్యాగ్స్. తర్వాత బేసిక్ ట్యాగ్స్ లో ఏముంటాయండి, సింపుల్ గా చెప్పాలంటే HTML, వీటిని ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. తర్వాత HTML అండర్ లో హెడర్ ట్యాగ్స్ ఉంటాయి, వీటిని కూడా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాము. ఆ తర్వాత బాడీ ట్యాగ్ ఉంటుంది, దీన్ని కూడా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాము. ఓకే, ఈ హెడ్ ట్యాగ్ లో మనం కావాలనుకుంటే టైటిల్ ఇచ్చుకుంటాము. సో ఈ టైటిల్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎలా కనిపిస్తుంది ఆ టైటిల్ అన్నది నేను మీకు నిన్న ఆల్రెడీ చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తానండి, డోంట్ వరీ. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడికి వస్తే నాకు ఇక్కడ నిన్న మనం యూజ్ చేసిన HTML పేజ్ ఇది, ఇందులోనే చేంజెస్ చేద్దాం. ఇక్కడ నేను టైటిల్ యూజ్ చేస్తున్నా, టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేశాను, అలాగే క్లోజ్ కూడా చేసేస్తున్నాను, TITLE. ఓకే, వెల్కమ్ టు HTML కోర్స్. ఓకే, ఫైన్. వెల్కమ్ టు HTML కోర్స్. నాకు కావాల్సిన అవుట్పుట్ ఇదే కదా, టైటిల్ సప్లై చేస్తే ఈ పైన నాకు నేను సప్లై చేసిన టైటిల్ ఏముందో అదే ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంటుంది. ఫైన్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ట్యాగ్ తీసేయండి. ఓకేనా? తర్వాత దిస్ ఈజ్ మై సెకండ్ HTML పేజ్. ఓకే, సేవ్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఏ విధమైన ట్యాగ్స్ సప్లై చేయలేదు, జస్ట్ ఇట్స్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ట్యాగ్స్ యూజ్ చేయాలి. ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన బేసిక్ ట్యాగ్స్ అయితే, మన టెక్స్ట్ ని రకరకాల వేస్ లో కనుక మనం ప్రెజెంట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేయాల్సినవి ఏంటంటే ఫార్మేటింగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ ఏంటంటే మన టెక్స్ట్ ని రకరకాల వేస్ లో చూపిస్తూ ఉంటుంది. ఇందులో మనకి ఏముంటాయంటే లైక్ ఫాంట్ అనే ట్యాగ్ ఉంటుంది. ఈ ఫాంట్ అనే ట్యాగ్ ఏంటంటే మన టెక్స్ట్ కి ఏదైనా రకరకాల ఫాంట్స్ అప్లై చేయడం కానీ, కలర్స్ అప్లై చేయడం కానీ, లేకపోతే మన టెక్స్ట్ ఏ సైజ్ లో కనబడాలంటే మనం డిఫైన్ చేయడం కానీ ఇవన్నీ చేయొచ్చు అనమాట. దీంట్లో ఉండే అట్రిబ్యూట్స్ మేజర్ గా చూసుకుంటే మనకి ఫేస్, సైజ్ అండ్ కలర్ ఇలా ఉంటాయి. ఈ ఫేస్ అంటే ఏంటంటే మన ఫాంట్, టెక్స్ట్ ఫాంట్ ఎలా ఉండాలన్నది ఇక్కడ డిఫైన్ చేస్తాము. టెక్స్ట్ సైజ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఏ కలర్ లో టెక్స్ట్ కలర్ ఏంటి అన్నది ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫాంట్ ట్యాగ్ దీనికి అప్లై చేద్దాము. రైట్. ఓకే, మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూస్తే ఏ విధమైన చేంజ్ లేదు, సంతోషం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫేస్ ఈజ్ ఈక్వల్ టు టైమ్స్ ఆఫ్ న్యూ రోమన్. ఓకే, తర్వాత సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఒక 40. తర్వాత కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్. నా ఇష్టం, ఏదో ఒకటి ఇద్దాం. చూసారా ఇలా కనబడిందా? ఫాంట్స్ మనకి గూగుల్ ఫాంట్స్ కానీ ఏదో ఒకటి తీసుకుందాం.
చూసారు మారిపోయింది ఫాంట్ వచ్చి. ఈ విధంగా ఇది ఇప్పుడు ఏదో ఆన్లైన్లో కనబడిన ఒక ఫాంట్ తీసుకుని వచ్చి ఇక్కడ అప్లై చేశాను అండి, అంతకు మించి ఇంకేం చేయలేదు నేను. ఓకేనా, ఈ విధంగా నా టెక్స్ట్ నేను ఎలా చూపించాలి, ఏ కలర్లో చూపించాలి, ఎంత సైజ్ ఉండాలి, ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఈ ఫాంట్ ట్యాగ్లో డిఫైన్ చేస్తాను అనమాట. ఆఫ్టర్ దట్ నాకు నా టెక్స్ట్ అనేది బోల్డ్గా కనిపించాలి. సంథింగ్ లైక్ హలో అనే ఒక టెక్స్ట్ ఉందండి. ఇది చూస్తే మనకి ఇక్కడ ఎక్కడొచ్చింది, ఇది ఈ ఇమీడియట్ గా దిస్ ఇస్ మై సెకండ్ HTML అండ్ పేజ్ దగ్గర నుంచి పక్కన వచ్చింది. కానీ ఇది నాకు సెకండ్ లైన్ లో రావాలి, అది నా రిక్వైర్మెంట్. ఓకే, అండ్ బోల్డ్ లో కూడా కనిపించాలి. దానికి ఏం చేయాలి అంటే మనకి BR బ్రేక్ ద రో అని చెప్పి ఒక ట్యాగ్ ఉంది. ఇప్పుడు నిన్న మీకు నేను చెప్పాను ప్రతి ట్యాగ్ ని కూడా క్లోజ్ చేయాలి. అయితే కొన్ని ట్యాగ్స్ ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ట్యాగ్స్ ని క్లోజ్ చేయాలి, కొన్ని ట్యాగ్స్ ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అందులో ఏంటంటే ఈ BR ట్యాగ్ ఒకటి అనమాట, బ్రేక్ ద రో అనే ట్యాగ్ ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ BR అంటే సరిపోతుంది. చూసారా కింద లైన్ లోకి వచ్చింది, వెరీ గుడ్. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత మనం దీనికి ఏదైనా టెక్స్ట్ అప్లై చేయాలి, అది ఫాంట్ అప్లై చేయాలి. ఇది బోల్డ్ కలర్ లో నాకు కనబడాలి అనుకోండి, ఈ విధంగా చేస్తాను నేను. చూసారా బోల్డ్ లో కనబడుతుంది ఇది. తర్వాత దీనికి ఇంకొకటి ఏంటంటే నాకు బోల్డ్ లో కనబడాలి, తర్వాత ఇటాలిక్ లో కూడా కనబడాలనుకోండి. చూసారా ఇటాలిక్ లోకి మారిపోయింది. ఆ తర్వాత దీనికి అండర్లైన్ కావాలి. సారీ, దీన్ని క్లోజ్ చేయలేదు. చూసారా హలో అండర్లైన్ వచ్చిందా. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, ఈ హలో అని కాకుండా హలో వరల్డ్ అని పెడదాం. ఓకేనా, హలో వరల్డ్ అండర్లైన్ వచ్చింది. నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ వరల్డ్ అనే దానికి అండర్లైన్ ఉండకూడదు, ఇది ఇటాలిక్ లో ఉండకూడదు, బోల్డ్ లో ఉంటే సరిపోతుంది. అలాంటప్పుడు నేను ఏం చేయాలి తెలుసా, సింపుల్ గా దీన్ని కట్ చేసి ఇక్కడ పెడతాను దీన్ని. ఓకేనా, అంటే ఈ హలో అన్న దానికి మాత్రమే నేను ఇటాలిక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను, అండర్లైన్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఈ వరల్డ్ కి మాత్రం ఓన్లీ బోల్డ్ ట్యాగ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట. చూసారా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. దీనికోసం మనం ఈ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అనే రకరకాల ట్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా, తర్వాత మనకి ఇంకా మీకు నేను ఒక చిన్న రిక్వైర్మెంట్ చెప్తాను. పారాగ్రాఫ్ అని చెప్పి ఒకటి ఉంది, తర్వాత కొటేషన్ అని చెప్పి ఒకటి ఉంది. కావాలంటే దీనికి కొటేషన్ కూడా అప్లై చేయండి. కొటేషన్ పోనీ నేను చెప్తా, పారాగ్రాఫ్ మీరు ట్రై చేయండి. ఓకేనా, సింపుల్ గా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి కింద కామెంట్స్ లో, చెప్తే నేను చెప్తాను. కానీ బట్ ఏంటంటే మీరు ట్రై చేయండి. ఫాంట్స్ అనేవి ఏంటంటే ఎవరికి వాళ్ళు ట్రై చేస్తే మజా వస్తుంది, నిజంగా చెప్తున్నా మజానే వస్తుంది. చాలా సింపుల్ గా భలే ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత స్ట్రైక్ అని చెప్పి ఒక స్ట్రైక్, ఈ స్ట్రైక్ ను మళ్ళీ క్లోజ్ చేయాలి. హలో వరల్డ్, మై ఛానల్ నేమ్ ఈజ్ CCIT. చూసారా స్ట్రైక్ వచ్చింది. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా మనం టెక్స్ట్ ని ఎప్పుడు కూడా రకరకాల వేస్ లో డిస్ప్లే చేస్తూ ఉంటాం, రకరకాల రిక్వైర్మెంట్స్ బేస్ ఏదైనా కూడా. ఇప్పుడు మీరు చూసారనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, C2O అంటాం, C2O అంటాం. ఆ 2ని ఎలా చూపిస్తారు, కింద సూపర్ సెట్ అని చెప్పి కింద చూపిస్తూ ఉంటారు. అలాగే X² Y³ అంటున్నాం అనుకోండి, ఆ నంబర్స్ ఎక్కడ వస్తాయి, పైకి వస్తాయి. దాన్ని సబ్సెట్, సూపర్ సెట్ అంటూ ఉంటాం కదా మనము. వాటిని ఎలా డిస్ప్లే చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన టెక్స్ట్ ని ప్రెజెంట్ చేసేదాన్ని బట్టే మన యూజర్స్ మనల్ని ఎక్కువగా ఇంప్రెస్ అయ్యి మనల్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు. దానికోసం ఈ HTML మీద నాలెడ్జ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సబ్ ఓకే, తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే బి C2O అన్నాను అనుకోండి. చూసారా ఎలాగొచ్చిందో ఇక్కడ మనకి. ఓకే, కాలటిగా ఇక్కడ ఒక బ్రేక్ ఇవ్వండి. కాళ్ళు 2-3 బ్రేక్లు ఇచ్చారనుకోండి, 2-3 సార్లు కింద కట్ అయి వస్తుంది అనమాట. ఈ విధంగా
ఈ ఇంట్లో కూర్చొని పని చేస్తుంటే ఇదే ప్రాబ్లం. బయట నుంచి ఏదో ఒక నాయిస్ వస్తూ ఉంటుంది. మనం ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా ఏదో ఒక చోట ప్రాబ్లం అవుతూ ఉంటుంది, తప్పదు. ఓకే, ఆఫ్టర్ దాట్ దీన్నే కాపీ చేసుకోండి. ఓకే, ఈ ఎక్స్ క్యూబ్, దీన్ని సబ్ కాకుండా సూపర్, మనకి ఇది అవసరం లేదు. ఓకే, తీసుకొచ్చి దీన్ని సేవ్ చేయండి. ఎక్స్ క్యూబ్ ఇలా టాప్ లో వచ్చింది చూసారా, ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం డేటాని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఇలా రకరకాల వేస్ లో డిస్ప్లే చేస్తూ ఉండొచ్చు. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ హెడ్డింగ్స్ మనకి ఇంకా చెప్పాలా మీకు, హెడ్డింగ్స్ అనేవి రకరకాల సైజెస్ లో కూడా ఉంటూ ఉంటాయి. హెచ్ ట్యాగ్ యూజ్ చేస్తారు దానికి, హెడ్డింగ్స్ కనమాట. మీకు ఒకటి చూపిస్తా, H1 to H6 వరకు ఉంటాయి మీకు. నేను H1 మీకు చూపిస్తాను, రిమైనింగ్ అన్ని కూడా మీరు ట్రై చేసి ఎలా వస్తుందో చెప్పండి, ఎందుకంటే ప్రతిదీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా, దానికోసం అనమాట. H1, దీన్ని క్లోజ్ చేయండి. H1 హలో. ఓకే, చూసారా ఎలా కనబడుతుంది ఇక్కడ మీకు, దీనికోసం చెప్తున్నాను. మిగిలిన H2, H3, H4, H5, H6 అవన్నీ కూడా మీరు ట్రై చేసి ఎలా వస్తుందో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఆఫ్టర్ దట్ యాట్రిబ్యూట్ అని చెప్పి కూడా ఒకటి ఉంది. ఈ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే టూల్ టిప్ అని ఉంటారు అనమాట. అంటే మనం దాని మీదకి మౌస్ ఓవర్ చేస్తే మనకి ఏదో ఒక రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, జస్ట్ మీరు ట్రై చేస్తారని ఒక హింట్ ఇస్తున్నాను నేను మీకు ప్రస్తుతానికి. మీరైతే ట్రై చేసి అది ఎలా వస్తుంది అనేది నాకు చెప్పండి. Okay friends, thank you so much. Bye bye.